ప్రేమస్వరూపుడైన తండ్రి నామానికి మహిమ గణిత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశ్రయించును గాక. హల్లెలూయా. మరి ఇక ఉదయకాల సమయంలో తండ్రి మనకిచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి తండ్రి స్తుతిస్తూ ఆరాధిద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఆయన ఈరోజు మనతో మాట్లాడబోతున్న ఆ మాటలు మనం శ్రద్ధగా విందాం, నేర్చుకుందాం. పురుషంగమా, మరి వాక్యంలోకి వెళ్ళే ముందు ఈరోజు వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే తండ్రి యొక్క సంకల్పం చొప్పున నడుచుకుంటారో వారికి ఆశీర్వాదం. కనుక దేవుని చిత్తాన్ని అనుసరించిన వారికి మేలు. కనుక ఈరోజు వాక్యము దేవుని యొక్క మాట ఉన్న వారికి మేలు. హల్లెలూయా. ఈ అంశం మీద కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ వాక్యం అర్థము ఏమిటంటే, తండ్రి యొక్క చిత్తం చేత, తండ్రి యొక్క ఉద్దేశం చేత ఎవరైతే పిలువబడతారో వారికి తండ్రి సంకల్పం చొప్పున సమస్తం కూడా సాధ్యమే అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో 28, 29 వస్తున్నాను మనం చూసినప్పుడు అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎంతమంది దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నారు, దేవుడికి ఇష్టలై జీవిస్తున్నారు, దేవుని యొక్క సంకల్పం చొప్పున నడుస్తున్నారు, ఆయన ఉద్దేశాలని ఎంతమంది గ్రహించుకుంటున్నారు అన్నది మనం చూసినట్లయితే, నేటి తరంలో నేటి క్రైస్తవులు సమస్తం కూడా పైనే కానీ లోపలికి వెళ్ళి ఆ సారాంశాన్ని పట్టుకునేవారు లేరు. అది ఏమనుకుంటారంటే మనుషులు, నా మటుకు నేనే భక్తుడిని, నా మటుకు నేనే భక్తురాల్ని, నేను సమస్తం కూడా తండ్రిలో జరిగించుకుంటున్నాను, ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నాను అని అనుకుంటారే కానీ ఎవ్వరు కూడా లోకంలో అలాంటి వారు లేనే లేరు. నిజంగా అలాంటి వారు ఉండినట్టయితే నీ అడుగులు చీకటిలోకి వెళ్ళవు. మొట్టమొదటిది, నీ అడుగులు జారిపోవు, నీ తలంపులు ఉద్దేశాలు మరొక పక్కకి వెళ్ళవయ్యి. నీ తలంపుల ఉద్దేశాల్లో చెడుతనం అనేది రాదు. నేను దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించిన వాడైతే, జీవించిన దానివైతే నీ యొక్క ఉద్దేశాలు కానీ, తలంపులు కానీ, సంకల్పాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి దినదినం అభివృద్ధి పెంచుకుంటూ నీ జీవితాన్ని సరిచేసుకుంటావు. కానీ అలాగ లేదు ఈరోజు కాలం. ఈ సంగమా అలాగ లేదండి. అలాగ లేదు కనుకనే ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆశీర్వాదాలు నేటి తరంలో ఉన్న వారికి సరిగ్గా పొందుకోలేకపోతున్నాము, సరిగ్గా అందుకోలేకపోతున్నాము. ఇప్పుడు సంగమా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పిలువబడ్డాడు, నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, మన అందరం పిలిచాడు. పిలవకుండా ఎవరో రావాలండి ఆయన దగ్గరికి. ఎందుకంటే ఒక దగ్గర అంటారు కదా మెస్సయ్య, నా తండ్రి పిలిస్తేనే తప్ప మీరు నా తండ్రికి ఇష్టంగా జీవించలేరు, అలాగే నన్ను పంపించిన నా తండ్రి యొక్క మాటలు నాలోంచి వచ్చినప్పుడు మీరు వినలేరు అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే. ఏదైనా మనసుకి ఇష్టమైతేనే కదండి ఎక్కడికైనా వెళ్ళడం కానీ, పోనీ ఎవరితోనైనా మాట్లాడడం కానీ, లేకుంటే ఏదైనా చేయడం కానీ, కనీసం ఏదైనా తినడం కానీ. ఇప్పుడు ఇష్టం లేని ఆహారం ఎవరు తింటారు? ఎవరు తినరు. నీకు ఇష్టం లేని ఆహారం ఏం చేస్తావో తెలుసా? వెంట మీద పారేస్తావు. అలాగే మనకి ఇష్టమైనదే మనం తీసుకుంటుంటాం, మనకి ఇష్టమైన వారితోనే మనం మాట్లాడుతుంటాం, మనం ఇష్టమైన వారిని మనం పక్కన పెట్టుకుంటాం. వారు మంచివారు చెడ్డవారు అన్నది పక్కన పెట్టండి, వారు నీకు మేలు చేస్తారు కీడు చేస్తారు అన్నది పక్కన పెట్టండి, అది తర్వాత మాట. ముందు నీకు ఇష్టమైంది కనుక వాళ్ళతో ఉంటావు, వాళ్ళతో స్నేహం చేస్తావు, వాళ్ళతో ఏదైనా చేస్తావు. అలాగే నీకు ఇష్టమైంది కనుక అక్కడికి వెళుతూ వస్తావు. నీకు ఇష్టమైంది కనుక వారి కోసం నువ్వు ఏమైనా చేస్తావు.
అంటే సమస్తము నీ ఇష్టం మీద ఆధారపడి ఉన్నది. నీ ఇష్టానుసారంగానే నువ్వు జీవిస్తావు. అలాగే తండ్రి ఇష్టానుసారంగా పిలిస్తేనే తప్ప వారికి ఇష్టంలో జీవించడం అసాధ్యము. సమస్తము సమకూర్చబడింది అంటాడు అక్కడ. ఏంటంటే మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నామో, కావాలనుకుంటున్నామో అది తండ్రి సిద్ధపాటు చేసి పెడతాడంటాడు అక్కడ. సిద్ధపాటు చేసి పెడతాడు. అది మనం అందుకుంటున్నామో పొందుకుంటామా అన్నది మనం చూసుకోవాలి. కానీ ఎంతమంది ఈరోజు నిజంగా తండ్రికి ఇష్టంగా జీవిస్తున్నారో వారందరికీ కూడా ఈ మాట సంతోషం కలిగిస్తుంటారు. సంతోషం కలిగిస్తుంటారు. నువ్వు నిజంగా తండ్రికి ఇష్టంగా జీవిస్తే నీ జీవితంలో చీకటి దినాలు రావు, అనారోగ్యాలు రావు, ఆర్థిక పరిస్థితులు నీ ఇంటిని, నీ ఒంటిని, నీ కుటుంబాన్ని తాకవు, కుటుంబ కలహాలు మీ గృహంలో ఉండవు. మరి ఇవన్నీ ఉంటున్నాయంటే కారణం ఏంటి? ఒకరోజు ఇష్టంగా జీవిస్తాం, ఒకరోజు కష్టంగా జీవిస్తాం, ఒకరోజు అలా జీవిస్తాం, ఒకరోజు ఇలా జీవిస్తాం. చాలామందికి రైతులు మూర్ఖులా తయారైపోతుందండి ఈరోజు. వాళ్ళని మళ్ళా నూతనపరచడం అసాధ్యమని ఎబ్రిలకు రాసిన పత్రిక 6:4 ఆ మాట మనకు కనిపిస్తుంది. 6:4 ఎబ్రి సంఘానికి రాస్తూ పౌలు గారు అంటారు, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన రుచులను రుచి చూచి పరిశుద్ధాత్మను పాలుపంతుల వారై పరలోక సంబంధమైన విషయాలను గ్రహించుకుంటూ జీవిస్తూ, అలాంటి వారు క్రీస్తుకు దూరమై జీవిస్తూ పాడు పని చేసుకుంటూ పాడు మాటలు ఆడుకుంటూ బాహటంగా క్రీస్తుని సిలువ వేసిన వారై ఉండి మనస్సాక్షి లేని వారు జీవిస్తూ కఠినమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని మరలా నూతన పరచడము అసాధ్యము చెప్పేశాడు అక్కడ వాక్యంలో. అలాంటి వారు మళ్ళా మామూలు మనిషి చేయడం సాధ్యం కాదని. అలాగే చాలామంది క్రైస్తవులు మూర్ఖత్వంగా ఉంటారు. వారిని మామూలు మనిషి చేయడం అసాధ్యం. అది ఎవరు రారు. ఎందుకంటే వారు అనుకున్నదే చేస్తారు, వారు చెప్పాలనుకున్నదే చెప్తారు, వారు వెళ్ళాలనుకున్న చోటుకే వెళ్తారు, వారు ఉండాలని దగ్గరే ఉంటారు. ఎంతమంది చెప్పినా వినరు. అలాగా మూర్ఖత్వంగా జీవించే వారిని మరలా మామూలు మనిషి చేయడం అన్నది అసాధ్యం. అయితే ఇక్కడ ఏమన్నంటే తండ్రిని ప్రేమిస్తూ తండ్రికి ఇష్టంగా జీవిస్తూ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తూ మీరు ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఉన్నవారు ఏ విషయంలోనన్నా సరే సమర్థులే అని రోమాపత్రిక 8:28 మాట మనకి కనిపిస్తుంది. సంగమా అయితే పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడ బోధిస్తున్నాడు మనకి. తన కుమారుడైన మస్తీ గారు బోధించారు. అంతకంటే ముందు పరమ తండ్రి కూడా మనం బోధించారు. ఇంతమంది బోధనలు వినినప్పుడు కూడా నీ యొక్క హృదయాన్ని మలచుకోకపోతే, తిప్పుకోలేకపోతే, నీకున్న ఏదైతే ఉందో ఆ అనాలోచనలోంచి నువ్వు బయటకు రాలేకపోతే మనం ఎలాంటి క్రైస్తవులో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సంగమా మన జీవన విధానం ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే విచారిస్తున్నాడండి పరిశుద్ధాత్మ తండ్రి విచారిస్తున్నాడు. నీవు తండ్రికి ఇష్టంగా జీవిస్తున్నావా? ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయనతో నీవు సహవాసం కలిగి ఉంటున్నావా? ఉంటే ఒక కుమారుడు కుమార్తె నీ జీవితంలో మేలు కలిగిస్తారు. అయితే కొంతమంది అనుకుంటారు, నాకేం పర్వాలేదండి ఇదే మాట. ఏంటది? నీకేం పర్వాలేదు సాగినంతకాలం, నీకేం పర్వాలేదు డబ్బులు ఉన్నంతకాలం, నీకేం పర్వాలేదు
నీతో 10 మంది మీకు సపోర్ట్గా ఉన్నది కాదు. నీకేం పర్వాలేదు, నిన్ను కవ్వించి నవ్వించి ఉబ్బించేవారు ఉన్నది కాదు. మరి వీళ్ళంతా అయిపోతే అప్పుడు ఈ మాట చెప్పగలుగుతావా? చెప్పలేవు. అందుకే ముందుగానే మేలుకోమంటున్నాడు తండ్రి, ముందుగానే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈరోజు క్రైస్తవులకు జీవన విధానం ఎందుకు ఇలా మారిపోయిందంటే, ఎందుకు మారిపోతుందంటే మూర్ఖుల వాళ్ళు తయారైపోతున్నారు. ఒక్కొక్కరు కూడా మూర్ఖుల వాళ్ళు ఉంటున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు సంగమా అలాగా ఉండొద్దనే బోధిస్తూ వస్తున్నాడు. ఎక్కడ ఆది కారణము, ఎక్కడ ప్రకటన, ఎక్కడ ఆ ప్రకటన గ్రంథం మొదటి నుంచి చివరి వరకు కూడా 66 పుస్తకాల్లో బోధించిన బోధ ఇదేనండి. రకరకాలుగా చెప్పొచ్చు, విధానాలు బట్టి, మనుషులు బట్టి, కాలాలు బట్టి, తరాలు బట్టి, కానీ సారాంశం ఒకటే. సారాంశం ఒకటే. బైబిల్లో ఒక మాట ఉందనుకోండి, ఒక వచనం ఉంది. ఆ వచనాన్ని నువ్వు తెలుగులో చదివినా లేకపోతే వేరొక లాంగ్వేజ్లో ఇందులో చదివినా అర్థం ఒకటే. అలాగే క్రైస్తవ జీవితానికి సారాంశం ఒకటే. అది గ్రహించుకోలేని చాలామంది మూర్ఖుల వాళ్ళే తయారైపోతున్నారు ఈరోజు. నాకేం పర్వాలేదండి, నాకేమిటండి అంటావేమో. జాగ్రత్త, ఏదో ఒక రోజు నువ్వు పడిపోక తప్పదు. ఆ పడిపోయిన దినాన్న నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఓ క్రైస్తవుడా, ఈ వాక్యం ద్వారా తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా తండ్రిని ప్రేమించిన వాడు అయితే, ఆ వాక్యాన్ని విలువించిన వాడు అయితే, ఆ పరిధిలో నువ్వు నడవగలిగిన వాడైతే, ఆ యొక్క విధానాల్లో నువ్వు ఉండగలిగిన వాడైతే కష్టాలు కన్నీళ్ళు ఎందుకంటే మనకి ఎందుకు కన్నీళ్ళ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏమిటంటే అప్పుడప్పుడు మనం మార్గం తప్పిపోతున్నాము. అప్పుడప్పుడు ఆయన మాటల నుంచి బయటకు వచ్చేస్తున్నాము. అప్పుడప్పుడు ఆ వెలుగులో చీకటిలోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడప్పుడు నీ తలంపుల ఉద్దేశాలు మారిపోతున్నాయి. అప్పుడప్పుడు నీ మాటలు మారిపోతున్నాయి. అప్పుడప్పుడు నీ యొక్క విధానం మారిపోతుంది. అప్పుడప్పుడు నీ అడుగులు జారిపోతున్నాయి. ఇవేం ఉండకూడదని మొదటి నుంచి చివరి వరకు కూడా చెప్పిన బోధ అదే. ఈ సారాంశాన్ని తెలుసుకోలేని చాలామంది పడిపోయి బలహీనలు అయిపోతున్నారు. కానీ నేనంటాను సంగమా, మన జీవితంలో వెలుగు చీకట్లు మామూలే, అనారోగ్యాలు రోగాలు ఆరోగ్యం మామూలే, ఆకలి తప్పులు కడుపు నిండడం మామూలే, సంపదలు దరిద్రం మామూలే. కానీ మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే మామూలు కానిది ఏంటో తెలుసా? తండ్రి యొక్క వాక్యాన్ని ఇది మామూలే కదా అని అనుకోకూడదు. ఈ మాటలు సులువుగా మనం తీసుకోకూడదు. ఈ మాటలు మనం పడిపోకూడదు. ప్రసంగమా బలపడాలి. కనుకనే ఆయన ప్రేమించిన వారికి సమస్తం కూడా, అన్ని విషయాలు కూడా ఆయన సమకూర్చి పెడతాడని సంగతి మీకు తెలియదా అంటున్నాడు భక్తులని పౌలు గారు. ప్రసంగమా ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారండి, దీవించబడతారు, కనికరించబడతారు, కృపావాత్సల్యతను పొందుకున్న వారే అవుతారు. ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన జాలి పొందుకున్న వారు అవుతారని నేను తెలియజేస్తున్నట్టు సంగమా. కావున ఏ వ్యక్తి కూడా అనాలోచనగా ఉండకండి. నేనే భక్తుని, నేనే భక్తి పర్రాలి, నేనే భక్తి పర్రాలి అనుకున్న చాలామంది ఉన్నారు. పొరపాటు. మన భక్తి, మన ముక్తి, మన మార్గము ఆవగిందంత కూడా కాదు. ఇది జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఎవరికి వాళ్ళే అలా ఉన్నారండి ఈ కాలంలో. నేనే అన్నిటికంటే అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ అడుగులు పడిపోయే దినం వచ్చినప్పుడు, నీవు కూలిపోయే దినం వచ్చినప్పుడు, నువ్వు జారిపోయే దినం వచ్చినప్పుడు నీ చేయి పట్టుకున్నవాడు తండ్రి మాత్రమే. జ్ఞాపకం చేసుకో. నీవు తండ్రి చేయి విడిచిపెడుతున్నావేమో. జాగ్రత్త. అందుకంటున్నాడు, తండ్రిని ప్రేమించిన వారు ధన్యులు. ఆ ధన్యత మనం పొందుకోవాలని తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. దయగలన ఆయన కృపగల తండ్రి, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను. నిజమైన మానవ జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా ముగించబడుతుందో
ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు పడిపోతారో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది జరుగుతుందో తెలుసుకోలేని అజ్ఞానం కనుక నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి దీవించి మహిమ పొందుకుంటావని విన్న వాక్యం తండ్రి మా వారి జీవితంలో తండ్రి నాన్న ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి సహాయం చేస్తామని వాక్యం నేను విడాలను కూడా దీవించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నందుకు కూడా సొలొమోను తండ్రి నామంలో తన కుమారుడైన మెస్సీ నామంలో వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.